వినాయకుడు, విఘ్నేశ్వరుడు, గణపతి. మనకు తెలిసిన వినాయకుడు పురుష రూపంలో బొజ్జ గణపయ్యగా మాత్రమే తెలుసు. కానీ మన సనాతన ధర్మంలో, పురాణాల్లో ఆడ రూపంలో ఉన్న వినాయకుడు అంటే ఫీమేల్ గణేష కూడా ఉన్నారని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ఆమె పేరే వినాయకి. అసలు ఈమె ఎవరు? వినాయకుడికి ఈమెకి ఉన్న సంబంధం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలంలో అంధకాసురుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. వాడికి ఒక వింతైన వరం ఉంది. వాడి శరీరం నుండి ఒక రక్తపు నేల మీద పడినా ఆ చుక్క నుండి వందలాది మంది కొత్త అంధకాసురులు పుట్టుకొస్తారు. పరమశివుడు వాడితో యుద్ధం చేస్తున్నప్పుడు శివుడి త్రిశూలం తగిలి రక్తం నేల మీద పడింది. అంతే, వేలాది మంది రాక్షసులు పుట్టారు. శివుడికి ఇది పెద్ద సవాలుగా మారింది. ఆ రక్తపు చుక్కలు నేల మీద పడకుండా ఆపడానికి శివుడు సప్తమాతృకలను సృష్టించాడు. అదే సమయంలో వినాయకుడిలోని దివ్యశక్తి అంటే డివైన్ ఎనర్జీ ఒక స్త్రీ రూపం దాల్చింది. ఆమె గజముఖంతో అద్భుతమైన తేజస్సుతో ఆవిర్భవించింది. ఆమె వినాయకి. యుద్ధం భీకరంగా సాగుతుండగా వినాయకి తన తొండంతో రాక్షసుడి రక్తం నేల మీద పడకుండా తాగేసింది. కొత్త రాక్షసులు పుట్టకుండా అడ్డుకుంది. అలా శివుడు అంధకాసురుని వధించడానికి ఈమె కారణమైంది. చాలామంది ఈమెను వినాయకుడి భార్య అనుకుంటారు. కానీ అది తప్పు. పురాణాల ప్రకారం ఈమె వినాయకుడి శక్తి స్వరూపం. అంటే వినాయకుడిలో ఉన్న పవర్‌కి స్త్రీ రూపం అన్నమాట. ఈమెను గజానని, గణేశ్వరి, విఘ్నేశ్వరి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహాలు చాలా అరుదు. మధ్యప్రదేశ్‌లోని బేడాఘాట్‌లో ఉన్న 64 యోగిని ఆలయంలో మరియు తమిళనాడులోని సుచింద్రం ఆలయంలో మనం ఈ అరుదైన వినాయకి దేవిని చూడవచ్చు. మన సంస్కృతిలో దాగి ఉన్న ఇలాంటి ఎన్నో రహస్యాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కదూ! వినాయకీ దేవి గురించి మీలో ఎంతమందికి ముందే తెలుసు? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పురాణ కథల కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.